డీసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ సో డిఎస్సి ఓరియంటేషన్లో భాగంగా ఈరోజు మనం బుక్స్ అండ్ ఆథర్స్ అండ్ కొన్ని వ్యక్తులు బిరుదులు కూడా ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం అండ్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సిటీ స్కాన్లోని సిటీ అంటే ఏమిటి? యాక్చువల్లీ ఇది అబ్రివేషన్. సో రీసెంట్ ఎగ్జామ్స్లో ఎగ్జామినర్ అబ్రివేషన్స్ మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సో నాట్ ఓన్లీ డిఎస్సి, మీకు తెలంగాణ గ్రూప్ 2 తీసుకున్నారనుకోండి, 2016 తెలంగాణ గ్రూప్ 2 తీసుకుంటే సో ఇటీవల ప్రజలు ఎక్కువగా ఎల్టీ మొబైల్స్ వాడుతున్నారు, ఆ పదాన్ని విస్తరించండి అని అన్నాడు. అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. అలాగే ఆ తర్వాత వివో ఎల్టీ వచ్చింది, వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఆ తర్వాత ఇప్పుడు వివో ఐపీ వచ్చింది, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. అండ్ 2017 తెలంగాణ ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్ వచ్చేసి ఎల్ఏఎన్ అనే పదాన్ని విస్తరించండి అని అన్నాడు. ఇవి రెండు కూడా తెలంగాణ సంబంధించిన ఎగ్జామ్స్లో అడిగాడు. అండ్ ఏపీ తీసుకున్నారనుకోండి, మీకు 2019 మార్చ్లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది. వాళ్ళకి 2 క్వశ్చన్లు అడిగాడు. ఫస్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది, సో దాన్ని విస్తరించండి అని అన్నాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. అక్కడే రీసెంట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంచ్ మొబైల్ యాప్ నేత, దాన్ని విస్తరించండి అని అన్నాడు. అంటే నేషనల్ ఎలక్టోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్. సో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ అయినా, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ అయినా, ప్రొఫెషనల్ ఎగ్జామ్ డిఎస్సి అయినా సో కంపల్సరీ అబ్రివేషన్స్ మీద క్వశ్చన్లు వస్తున్నాయి. సో దీనిలో సిటీ స్కాన్లోని సిటీ అంటే ఏ కంప్యూటరైజ్డ్ ట్రాన్స్మిషన్, చార్డాక్స్ టెక్నిక్, కంప్యూటరైజ్డ్ టోమోగ్రాఫ్, కార్డియాక్ ట్రేజర్. సో దీని ఆన్సర్ వచ్చేసి కంప్యూటరైజ్డ్ టోమోగ్రాఫ్. సో ఆన్సర్ సి అన్నమాట, ఆన్సర్ సి. పొలిటికల్ ఎకానమీ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో పుస్తకాన్ని రచించినది ఎవరని క్వశ్చన్ అడుగుతున్నాడు. అమర్త్య సేన్, మన్మోహన్ సింగ్ అండ్ ప్రణబ్ బర్ధన్, సంజయ్ బారు. సో మన్మోహన్ సింగ్ ద ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ టు ఇండియా. సో ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాడు. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సో భారతదేశానికి ప్రధానమంత్రిగా 2004 to 14 వరకు పనిచేయడం జరిగింది. సో మన్మోహన్ సింగ్ ఫేమస్ బుక్ ఏంటి అంటే చేంజింగ్ ఇండియా. ఆయన రాసిన బుక్ చేంజింగ్ ఇండియా. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి సంజయ్ బారు. సంజయ్ బారు పర్సనల్ అసిస్టెంట్ టు పివి నరసింహారావు అండ్ యాజ్ వెల్ యాజ్ మన్మోహన్ సింగ్. ఈయన ఇద్దరు ప్రధానులకు కూడా పర్సనల్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఈయన 2 పుస్తకాలు రాశాడు సంజయ్ బారు. ఒకటి పివి లైఫ్ పైన, పివి జీవితం మీద బుక్ రాశాడు. ఇది 1991 హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ. అంటే ఒక లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా టికెట్ రాని వ్యక్తి ఏకంగా ప్రధానమంత్రి అయ్యాడు. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమైన మొదటి వ్యక్తి కూడా ఇతనే. సో ఆయన మీద కూడా సంజయ్ బారు బుక్ రాశాడు. అండ్ ఇక మన్మోహన్ సింగ్ మీద కూడా బుక్ రాశాడు. కాబట్టి పివిని పొగుడుకుంటూ రాస్తే మన్మోహన్ సింగ్ మీద ఏం రాశాడంటే ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే బుక్ రాయడం జరిగింది. సో పోయిన లోక్సభ ఎన్నికల సమయంలో 17 లోక్సభ ఎన్నికల టైంలో దీని మీద సినిమా కూడా వచ్చి. సో ఇక ఆన్సర్ ఏంటి అంటే సి అన్నమాట, ఆన్సర్ సి. ఓకేనా? ప్రణబ్ బర్ధన్ రాశాడు బుక్, దట్ ఈజ్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్, డిటిహెచ్ అనగా డిస్క్ టెక్నాలజీ, డైరెక్ట్ టు హోమ్, డిస్టాంట్ టు హోమ్, డైరెక్ట్ థియేటర్ హోమ్. సో దీనిలో వచ్చేసి డిటిహెచ్, సో డైరెక్ట్ టు హోమ్. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ టు హోమ్. ఓకే? అండ్ సెజ్ అనగా స్పెషల్ ఎక్స్పోర్ట్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్, స్పెషల్ ఎగ్జిమోన్ జోన్, సపరేట్ ఎక్స్పోర్ట్ జోన్. ఓకేనా? యాక్చువల్లీ ద సెజ్ సిస్టమ్ సో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ఇన్ సో చైనా. సో దీని చైనాలో ఇంట్రడ్యూస్ కావడం జరిగింది. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే సో ద ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ సెజ్ సిస్టమ్ సో బూస్ట్ ద ఎకానమీ. సో ఆ దేశ ఆర్థిక వ్యవస్థని సో బూస్ట్ చేయడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. సో ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే సో స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఆన్సర్ స్పెషల్ ఎకనామిక్ జోన్. అండ్ నెక్స్ట్ వన్,
నాబార్డ్. సో నాబార్డ్ అనేది మనకి 1982 సంవత్సరంలో ఏర్పడింది. ఇది శివరామకృష్ణన్ కమిటీ సూచనల ఆధారంగా ఏర్పడింది. శివరామకృష్ణన్ కమిటీ సూచనల ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ఫుల్ ఫామ్ ఏంటి అని అంటున్నాడు, నాబార్డ్ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటున్నాడు. ఓకేనా. సో నేషనల్ అగ్రికల్చర్ బోర్డ్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ యానిమల్ బోర్డ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ ఏజెన్సీ ఫర్ రూరల్ డెవలప్మెంట్. సో వచ్చేసి ఆన్సర్ సి. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఆన్సర్ సి. అండ్ సో నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ చలో పిలుపునిచ్చింది ఎవరు అని క్వశ్చన్ అడిగిన. గాంధీ, ఏ, బి నెహ్రూ, సి సుభాష్ చంద్రబోస్, సో డి తిలక్. ఓకేనా. ఇక్కడ గాంధీ పిలుపునిచ్చింది ఏంటంటే డూ ఆర్ డై అనే పిలుపునిచ్చాడు. డూ ఆర్ డై అంటే దీన్నే మనం తెలుగులో ఏమంటామంటే సాధించు లేదా మరణించు అంటాం. 1942 సో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా సో 1942 ఆగస్టు 8 రోజు ఆయన ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మాట్లాడుతూ ఈ ఉపన్యాసం ఇస్తూ మాట చెప్పాడు. దాంతో ఎవ్రీ మేజర్ లీడర్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇది కాస్త లీడర్లెస్ ఉద్యమంగా మారింది. దీన్ని ఆగస్టు విప్లవం అని కూడా అంటాం. ఓకేనా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి నెహ్రూ. ఈయన ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అన్నాడు. ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు. ఓకే, ఇది ఈయన చాలా నినాదాల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇక సుభాష్ చంద్రబోస్ ఏంటి మనకి జై హింద్ అండ్ చలో ఢిల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి సో నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. సో ఈ స్లోగన్ అన్నీ కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక బాలగంగాధర్ తిలక్ ఏంటంటే సంపూర్ణ స్వరాజ్యం. సో సంపూర్ణ స్వరాజ్యం అనే సో నినాదం ఆయన ఇవ్వడం జరిగింది. సంపూర్ణ స్వరాజ్యం ఆయన నినాదాల్లో ఒకటి. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సో సుభాష్ చంద్రబోస్ అవుతుంది. ఆయన ఇచ్చిన నినాదాలు అనేక నినాదాలు, అది కూడా ఒకటి. అండ్ పాకిస్తాన్ అనే పేరును ఎవరు ప్రతిపాదించారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నా, సో మహమ్మద్ ఇక్బాల్, చంద్రశేఖర్ ఆజాద్. ఓకేనా. సో ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా ఏంటంటే ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ పితామహుడు. బట్ ఆ పేరుని ఇచ్చింది మాత్రం నేమ్ కాయిన్డ్ బై, సో ఆ పేరును పెట్టింది మాత్రం సో ఎవరంటే ఆయన మహమ్మద్ ఇక్బాల్. ఓకేనా. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. ఆన్సర్ సి. ఓకే. అండ్ సో నెక్స్ట్ వన్, వివాదాస్పదమైన లజ్జ గ్రంథ రచయిత ఎవరు? ఆర్కే నారాయణ్, సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్. సో వీరిలో ఎవరూ కాదు. ఓకే. సో ఇక్కడ ఆర్కే నారాయణ్ బుక్ రాశాడు. ఆయన మాల్గుడి డేస్ అనే బుక్ రాశాడు. అండ్ విష్ణు శర్మ పంచతంత్ర కథలు కూడా అనువదించాడు. సల్మాన్ రష్దీ వివాదాస్పద పుస్తకం ఏంటి అంటే సల్మాన్ రష్దీ వివాదాస్పదం బుక్ ఏంటంటే సటానిక్ వర్సెస్ ఇస్లామిక్ అగెనెస్ట్గా ఉంది. దీనిపైన ఫత్వా కూడా జారీ చేశారు. ఇక ఈయనకు బుకర్ ప్రైజ్ తీసుకొచ్చిన బుక్ ఏంటంటే మిడ్ నైట్ చిల్డ్రన్. ఈయనకు బుకర్ ప్రైజ్ తీసుకొచ్చినది మిడ్ నైట్ చిల్డ్రన్. సో ఈ ఇద్దరు కాదు, మరి మిగిలింది ఎవరు? తస్లీమా నస్రీన్. సో తస్లీమా నస్రీన్ లజ్జా అనే పుస్తకం రాసింది. అండ్ ఈమె బంగ్లాదేశ్కు చెందిన రచయిత్రి. సో ఇస్లాంకి అగెనెస్ట్గా రాసింది కాబట్టి ఈమె పైన అక్కడ ఫత్వా జారీ అయింది. సో ప్రస్తుతం ఈమె ఇండియాలోని కోల్కతా నగరంలో స్టే చేస్తుంది. సో ప్రస్తుతం నివాసం ఉంటుంది. సో తస్లీమా నస్రీన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సి. సో నెక్స్ట్ క్వశ్చన్, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పుస్తక రచయిత మౌలానా అబుల్ కలాం ఆజాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరంటే మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ఆయన మన దేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన పుట్టినరోజు ఏదైతే ఉందో, హిజ్ బర్త్డే ఏదైతే ఉందో నవంబర్ 11th. సో దాన్ని మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుతాం. నేషనల్ ఎడ్యుకేషన్ డే.
సో జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుతాం. ఓకేనా. అండ్ ఈయన ప్రత్యేకత ఏంటంటే 35 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సో ఐఎన్సికి ప్రెసిడెంట్ అయ్యాడు, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. సో ఇప్పటికి కూడా రికార్డ్. సో ఐఎన్సికి అతి చిన్న వయసులో అధ్యక్షుడు అనే వ్యక్తి ఇతనే. ఈయన ఒక పత్రిక నడిపాడు. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ నడిపిన పత్రిక ఏంటంటే అల్ హిలాల్ అనే పత్రిక నడిపాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన పుస్తకం ఏంటంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్, అంటే భారత్ స్వాతంత్రాన్ని సంపాదించు. ఇప్పుడు సంపాదించింది, బట్ ఆ బుక్ రాసినప్పుడు ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే బుక్ రాశాడు. సో ఆయన కాదు. సో జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద ఆన్సర్. సో గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, సో బుక్ రాసింది ఎవరంటే సో జవహర్లాల్ నెహ్రూ. సో సర్వేపల్లి రాధాకృష్ణ వచ్చేసి సో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో డిఎస్సి కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చెప్తున్నాను. సో ఆన్సర్ వచ్చేసి బి. అండ్ నెక్స్ట్ ముత్యాల సరాలు రచించినది ఎవరు? ముత్యాల సరాలు వన్ ఆఫ్ ద బుక్ నేమ్ అది. దాన్ని ఎవరు రచించారు అన్నా. సో ఇక్కడ శ్రీశ్రీ కాదు, మనకి శ్రీశ్రీ మహాప్రస్థానం అనే బుక్ రాశాడు. మహాప్రస్థానం ఈయన ఫేమస్ బుక్లో అల్లదొకటి. ఇక్కడ ఆప్షన్ బి ఇన్కంప్లీట్. దాశరథి కృష్ణమాచార్యులు ఉన్నారు అండ్ రంగాచార్యులు గారు ఉన్నారు. సో ఇక్కడ ఇన్కంప్లీట్ కాబట్టి ఎవరి బుక్ ఏంటని చెప్పలేము. ఇక విశ్వనాథ సత్యనారాయణ ఆయన 1000 పడగల బుక్ రాశాడు తెలుగులో. దీన్ని హిందీలోకి అనువదించినందుకే మనకు పివి నరసింహరావుకి సో కేంద్ర సాహిత్య అకాడమీ మొత్తం అనువాద రచయిత వచ్చి. అలాగే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, సో దీనికి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. ఓకేనా. యాక్చువల్గా మనకు ఇతిహాసాలు రెండు ఉంటాయి. సో అంటే ఎపిక్స్ అంటాం వాటిని. ఒకటి మహాభారత. ఈ మహాభారతానికే మరొక పేరు ఏంటంటే సో జయ సంహిత అండ్ శత సహస్ర సంహిత, దాన్నే పంచమ వేదం అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇక రెండోది రామాయణం. సో రామాయణంని ఏమంటామంటే మనం సో ఆది కావ్యం అంటాం. ఇవి రెండు ఇతిహాసాలు అన్నమాట, ఆది కావ్యంగా పిలుస్తాం. అండ్ నెక్స్ట్ తొలి తెలుగు ఇంగ్లీష్ నిఘంటు రూపొందించినది. ఓకేనా. సో థామస్ మన్రో అండ్ అయ్యంకి రమణయ్య, సిపి బ్రౌన్. సో దీన్ని సిపి, పి ఫర్ పోలీస్గా మార్చుకోండి, సిపి బ్రౌన్. అండ్ ఎవరు కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ సి. సో తొలి తెలుగు ఇంగ్లీష్ నిఘంటు రూపొందించింది ఎవరంటే సిపి బ్రౌన్ గారు. ఆ తర్వాత సో రకరకాల డిక్షనరీలు వచ్చినాయి. సో నిఘంటు అంటే ఏంటంటే డిక్షనరీ అంటాం ఇంగ్లీష్లో. ఈ డిక్షనరీ రూపొందించడాన్ని మనం ఏమంటామంటే ద కంపైలేషన్ ఆఫ్ డిక్షనరీ, అంటే డిక్షనరీ తయారు చేయడాన్ని మనం ఏమంటామంటే లెక్సికోగ్రఫీ అని పిలుస్తాం. సో లెక్సికోగ్రఫీ అంటే కంపైలేషన్ ఆఫ్ డిక్షనరీ అన్నమాట. అండ్ వీర తెలంగాణ గ్రంథ రచయిత. సో సూరవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, దాశరథి, కాళోజీ నారాయణరావు. ఇక్కడ సూరవరం ప్రతాపరెడ్డి ఆయన గోల్కొండ అనే పత్రిక నడిపాడు. గోల్కొండ అనే పత్రిక కూడా నడిపాడు, గోల్కొండ పత్రిక. ఓకే. అండ్ సో కాళోజీ నారాయణరావు ఈయన బర్త్డే ఏదైతే ఉందో సెప్టెంబర్ 9th. సో దాన్నే మనం తెలంగాణ మాండలిక దినోత్సవం అంటాం. తెలంగాణ మాండలిక దినోత్సవం అని పిలుస్తాం. ఓకే. అండ్ ఈయన పేరుతో వరంగల్లో ఒక హెల్త్ యూనివర్సిటీ ఉంది. సో వరంగల్లో ఉన్నది ఏంటంటే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, అంటే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అంటాం. ఇక అగ్రికల్చర్ పేరు వచ్చేసి పేరు వచ్చేసి మనకి ఇది వచ్చి హైదరాబాద్లో ఉంది. దీనే జయశంకర్ యూనివర్సిటీ అంట, జయశంకర్ యూనివర్సిటీ. పూర్వ ఆశ్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని సో ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేవాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి వెటర్నరీ. సో వెటర్నరీ యూనివర్సిటీ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది, కాకపోతే దాన్ని కోరుట్లకు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పివి నరసింహారావు యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్ పండ్ల తోటల విప్లవాన్ని గోల్డెన్ రెవల్యూషన్ అంటారు. హార్టికల్చర్ అంటే తోటల పెంపకం. సో ఇది వచ్చేసి మనకు దుద్దెడ. సో దుద్దెడ అంటే మనకి ములుగు దగ్గర ఉంటుంది. సో ములుగు అంటే డిస్ట్రిక్ట్ ములుగు కాదు, ఇది సిద్దిపేట జిల్లాలో ఒక భాగం. సో ఇది వచ్చేసి దీన్ని ఏమన్నామంటే కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ అన్నాం. సో మీకు సంస్థలు ఇచ్చేసి అవి ఎక్కడున్నాయని కూడా కొన్ని క్వశ్చన్లు వస్తుంటాయి. సో తెలంగాణకు సంబంధించి కొన్ని బేసిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. సో సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు మీద కూడా
మనకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు, సో దాన్ని రీనేమ్ చేయాలనుకున్నారు. సో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని, బట్ ఇంకా అది వర్కౌట్ కాలేదు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వీర తెలంగాణ గ్రంథ రచయిత. సో ఆన్సర్ బి. ఆన్సర్ బి. కన్యాశుల్కము రాసినది గోపాలకృష్ణయ్య అండ్ గురజాడ అండ్ కందుకూరి అండ్ పానుగంటి. సో ఈజీ క్వశ్చన్. సో గురజాడ అప్పారావు. సో గురజాడ అప్పారావు. సో ఆన్సర్ వచ్చేసి కన్యాశుల్కం గ్రంథ రచయిత గురజాడ అప్పారావు. అండ్ కౌటిల్యం యొక్క అర్థశాస్త్రం ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది? కౌటిల్యుడు సో ఒక రకంగా అర్థశాస్త్రానికి ఒక మూల పురుషుడిగా మనం చెప్తూ ఉంటాం. ఆయన రాసినటువంటి అర్థశాస్త్ర పుస్తకాలు ఏవైతే ఉన్నాయో దేనికి సంబంధించినవి? సో ఫారిన్ పాలసీ అంటే అంతర్జాతీయ విధానానికి సంబంధించినవా, అండ్ లేకపోతే రాజు యొక్క విధులకు సంబంధించినవా, రాజు ఆర్థిక విధానానికి సంబంధించినవా, రాజ్య పరిపాలన సూత్రములు మరియు అమలు విధానానికి సంబంధించినవా అంటున్నాడు. ఆన్సర్ డి. సో రాజు ఏ విధంగా ఉండాలి, ప్రజలను ఏ విధంగా ప్రేమించాలి, ప్రజలని ఎక్కడ కఠినంగా ఉండాలి, అండ్ ఆ పరపతి అంతా కూడా దీనిలో వివరించడం జరిగింది. సో డి. అండ్ ద టేల్ ఆఫ్ టూ సిటీస్ నవల రచయిత సర్ వాల్టర్ స్కాట్, డేనియల్ డిఫో, అలివర్ గోల్డ్ స్మిత్ అండ్ చార్లెస్ డికెన్స్. సో ఆన్సర్ వచ్చేసి సో చార్లెస్ డికెన్స్. చార్లెస్ డికెన్స్. అండ్ సో నెక్స్ట్ వన్, మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ గ్రంథ రచయిత డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్, రాజేంద్ర ప్రసాద్. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్రపతులే. సో దీనిలో ఎవరు రాశారని అంటున్నారు. సో ఆన్సర్ ఈజ్ ఆర్ వెంకట్రామన్. ఇప్పుడు మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనేది ఇద్దరు రాష్ట్రపతుల పుస్తకం ఉంది. సో మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనేది సో ఇద్దరు రాష్ట్రపతుల పుస్తకం ఉంది. ఒకరేమో ఆర్ వెంకట్రామన్. ఆర్ వెంకట్రామన్. అండ్ సెకండ్ వన్ ప్రణబ్ ముఖర్జీ కూడా రాశాడు. సో ప్రణబ్ ముఖర్జీ కూడా 2012 నుంచి 2017 వరకు తన రాష్ట్రపతి అనుభవాలను వివరిస్తూ బుక్ రాశాడు. సో దట్ ఈజ్ మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్. ఓకేనా. రామచరిత మానస్ రచయిత ఎవరు? తులసీదాస్, కబీర్ దాస్, చైతన్య మహాప్రభు, సూరదాస్. సో వచ్చేసి తులసీదాస్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి రామచరిత మానస్ తులసీదాస్. ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధి పొందినది ఎవరు? కందుకూరి వీరేశలింగం. ఓకేనా. అండ్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు అండ్ న్యాపతి సుబ్బారావు. దీనిలో ఆంధ్ర భీష్మగా ఎవరిని పిలుస్తాం అని అన్నాం. సో ఈయన న్యాపతి సుబ్బారావు ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర భీష్మగా పేరు వ్యక్తి న్యాపతి సుబ్బారావు. సాక్షి పుస్తక రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావు, గురజాడ అప్పారావు, శ్రీరంగం శ్రీనివాసరావు అండ్ వేమన. శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఏ. అండ్ ఇటీవల హైదరాబాదులో ఆవిష్కరించిన అభిజ్ఞ నవల రచయిత్రి. ఇటీవల హైదరాబాదులో ఆవిష్కరించిన అభిజ్ఞ నవల రచయిత్రి ఓల్గా, పాటిబండ్ల రజని అండ్ లక్ష్మీ పార్వతి అండ్ సంగీత. సో లక్ష్మీ పార్వతి. సో ఏపీలో మనకి తెలుగు అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి తెలుగు అకాడమీ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. సో గత ప్రభుత్వం. సో ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు వెళ్తుంది కదా. ఆన్సర్ సి. ది లో ల్యాండ్ పుస్తక రచయిత్రి జుంపా లాహిరి, కిరణ్ దేశాయ్, అనితా దేశాయ్, సంగీతా రెడ్డి. సో జుంపా లాహిరి ఏంటంటే సో అమెరికన్ బేస్డ్ యుఎస్ బేస్డ్ రైటర్. సో లేకపోతే యుఎస్ బేస్డ్ ఇండియన్ రైటర్. సో యుఎస్ బేస్డ్ ఇండియన్ రైటర్ అంటే యుఎస్లో ఉంటుంది కానీ భారత సంతతికి చెందిన రచయిత్రి అంట. సింపుల్గా చెప్పాలంటే భారత సంతతికి చెందిన రచయిత్రి. ఓకేనా. సో ప్రత్యేకత ఏంటి? జుంపా లాహిరి గతంలో మనకి పులిట్జర్ అవార్డు గెలుపొందడం జరిగింది. పులిట్జర్ అవార్డు సాహిత్యంలో గెలుపొందడం జరిగింది. కిరణ్ దేశాయ్. సో కిరణ్ దేశాయ్ బుకర్ ప్రైజ్ పొందిన రచయిత్రి. సో కిరణ్ దేశాయ్కి బుకర్ ప్రైజ్ వచ్చింది. సో కింద ఉన్న ఆప్షన్లో అనితా దేశాయ్ వాళ్ళ మదర్, ఆమె కూడా బుకర్ ప్రైజ్ ఫైనలిస్ట్కి వెళ్ళడం జరిగింది, బట్ అవార్డు రాలేదు. ఈమె రాసిన బుక్ కిరణ్ దేశాయ్ బుక్ ఏంటంటే ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్.
ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అన్న పుస్తకం రాసినందుకని అవార్డు రావడం జరిగింది. అండ్ ఇక లోల్యాండ్ పుస్తక రచయిత్రి ఎవరు అంటే మనకి వచ్చేసి ఏ జుంపా లాహిరి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి ఏ. మేకింగ్ గ్రోత్ హెవెన్ ఇన్ ఇండియా గ్రంథకర్త డాక్టర్ రంగరాజన్ అండ్ ప్రొఫెసర్ విక్రమ్ శర్మ అండ్ వి కుమారస్వామి అండ్ రాజీవ్ శర్మ. మేకింగ్ గ్రోత్ హెవెన్ ఇన్ ఇండియా గ్రంథకర్త సో వి కుమారస్వామి. సో ఆన్సర్ వచ్చేసి వి కుమారస్వామి. ఈ క్రింది వారిలో తమిళ్ బైబిల్గా పేర్కొనేది తొల్కప్పియం, తిరుక్కురల్, పత్తిట్టుపాత్ పైవేవి కాదు. సో తమిళ బైబిల్గా దేన్ని పేర్కొంటారంటే ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, తిరుక్కురల్ గ్రంథాన్ని తమిళ బైబిల్గా పేర్కొంటారు. అండ్ ఇంకా చెప్పాలంటే తెలుగులో ముద్రించబడిన మొట్టమొదటి గ్రంథం కూడా బైబిల్. ఇది 2008 డిఏ. సో ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 2 క్వశ్చన్. సో తెలుగులో ముద్రించబడిన మొదటి గ్రంథం, తెలుగులో ముద్రించబడిన మొదటి గ్రంథం బైబిల్. సో తమిళ బైబిల్ అని తిరుక్కురల్ అంటారు. మెయిన్ కాంఫ్ గ్రంథ రచయిత. సో మెయిన్ కాంఫ్ గ్రంథ రచయిత అలెగ్జాండర్, విన్స్టన్ చర్చిల్, ముస్సోలిని, హిట్లర్. సో విన్స్టన్ చర్చిల్ వచ్చేసి ఏంటంటే ఈయన సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. అండ్ ఇక్కడ బ్రిటన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్ అనేది ఒక దేశం, ఇంగ్లాండ్ ఒక దేశం. అండ్ ఇంగ్లాండ్ ప్లస్ స్కాట్లాండ్ ప్లస్ వేల్స్ ఈ 3 ప్రాంతాలు కలిపితే దాన్నే గ్రేట్ బ్రిటన్ లేదా బ్రిటన్ అనే పేర్లతో పిలుస్తుంటారు. గ్రేట్ బ్రిటన్. ఇప్పుడు ఈ గ్రేట్ బ్రిటన్కు అంటే పైన 3 దేశాలకు నార్త్ ఐర్లాండ్ అనేది కలిసిందనుకోండి, నార్త్ ఐర్లాండ్. సో దాన్నే యూకే అంటారు, యునైటెడ్ కింగ్డమ్. అండ్ ఇప్పుడు గ్రేట్ బ్రిటన్కు నార్త్ ఐర్లాండ్ కాకుండా రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కలిసిందనుకోండి, సో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. సో దాన్ని ఏమంటారంటే బ్రిటిష్ ఐల్స్ అని పిలుస్తారు, బ్రిటిష్ ఐల్స్ అని పిలుస్తారు. ఓకేనా. సో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. అదే బ్రిటన్కి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తుంది ఎవరంటే రిషి సునాక్. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ముస్సోలిని ఎవరు? ముస్సోలిని ఇటలీ. అండ్ హిట్లర్, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే హిట్లర్. హిట్లర్ జర్మనీ నియంతగా పనిచేయడం జరిగింది. హిట్లర్ జర్మనీ నియంతగా పనిచేశారు. అండ్ ఇటీవల వార్తల్లో వచ్చిన హోతీలు యమన్ ప్రాంతపు షియా గిరిజన తెగలు, భారత్లోని కాశ్మీర్ లోయలోని గిరిజన తెగలు, ఉక్రెయిన్ దేశపు ఆర్మీ దళ సభ్యులు, సౌదీ అరేబియా దేశపు గిరిజన ప్రజలు. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ విదేశాల్లోనే చూడండి సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి, సౌదీ అరేబియా రాజధాని వచ్చేసి రియాద్. ఓకేనా. అండ్ ఇక్కడ యమన్ రాజధాని ఏంటంటే సనా. అండ్ ఉక్రెయిన్ క్యాపిటల్ ఏంటంటే కీవ్. ఇప్పుడు భారత్ అంటే ఇక ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ. ఈ 4 హోతీలు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని అన్నాం. హోతీలు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఆన్సర్ ఏ, యమన్ ప్రాంతపు షియా గిరిజన తెగలు. అండ్ ఈ క్రింది వాటిలో టెన్స్ మరియు జారావా తెగలకు సంబంధించింది. టెన్స్ మరియు జారావా తెగలు. టెన్స్ అండ్ జారావాస్ ఏంటంటే ట్రైబల్స్. వాళ్ళకి సంబంధించి కొన్ని కింద స్టేట్మెంట్లు ఇచ్చాడు, దానిలో సరైనది గుర్తించండి అని అన్నాం. వీరు అండమాన్ నికోబార్ ద్వీపాల్లో నివసిస్తారు. ఎస్, జారావాస్, సెంటినెలీస్ వీళ్ళంతా హెడ్ హంటర్స్ అన్నమాట. ఓకే, వీరు నీగ్రో తెగకు చెందినవారు. ఓకే, ఏ మరియు బి పైవేవి కారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ మరియు బి అవుతుంది. ఏ మరియు బి అంటే ఆన్సర్ ఏమవుతుంది సి. ఆప్షన్ సిలో ఇచ్చాడు కాబట్టి అది ఏ మరియు బి. ఓకే, ఈ క్రింది వాటిలో షాంపేన్ అనే తెగవారు ఎక్కడ కనిపిస్తారు? నీలగిరి పర్వతాలు అండ్ నికోబార్ ద్వీపాలు, లక్షద్వీపులు పైవేవి కాదు. ఆన్సర్ వచ్చేసి నికోబార్ ద్వీపాలు. ఇక లక్షద్వీపుల్లో వెరీ రీసెంట్గా మోడీ ప్రభుత్వం ఒక టూరిజాన్ని డెవలప్ చేస్తుంది. ఇక్కడ రీసెంట్గా ప్రభుత్వం ఐఎన్ఎస్ జటాయు అనే ఒక నౌకా స్థావరాన్ని కూడా ప్రారంభించింది. నౌకా స్థావర నిర్మాణాన్ని ప్రారంభించింది.
సో ఇది ఎక్కడ ఉంటుందంటే లక్షద్వీప్లో ఉన్న మినికాయ్ ద్వీపాల్లో ఉంటుంది. మినికాయ్ ద్వీపాలు. సో మినికాయ్ ద్వీపాలు అంటే జస్ట్ మాల్దీవ్స్ ఉన్నాయి కదా, మాల్దీవ్స్ మాలే ఉంది కదా, సో దానికి 80 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గా మాల్దీవ్స్ అధ్యక్షుడిగా మహమ్మద్ మైజు వచ్చిన తర్వాత సో భారత వ్యతిరేక చర్యలకు పాల్పడంతో ఫ్యూచర్లో యుద్ధపరమైన పరిస్థితులు ఏర్పడితే అలర్ట్గా ఉండడం కోసం మన ఇన్ని రోజులు ఎందుకే ఒక కాన్సన్ట్రేషన్ అంటే అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళ నివాసానికి మనం ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని అనుకున్నాం. బట్ రీసెంట్గా చుట్టుపక్కల దేశాలు ఏర్పడిన పరిస్థితులతో మనం సో టర్న్ కావడం జరిగింది. అండ్ సో నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగలు ఇక్కడ. సో గిరిజన తెగ అని పిలవాలి, అతిపెద్ద గిరిజన తెగ. సో భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ వచ్చేసి తోడాలు, గోండులు, చెంచులు, గారోలు. ఇక్కడ గారో, కాశీ, ఓకేనా. సో గారో గిరిజన తెగ, కాశీ గిరిజన తెగ అండ్ జయంతియాలు. సో వీళ్ళంతా కూడా మేఘాలయ నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఉంటారు. మేఘాలయ అండ్ నార్త్ ఈస్ట్ సో ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. అండ్ చెంచులు మనకు నల్లమల ఫారెస్ట్లో ఎక్కువ ఉన్నారు, మహబూబ్ నగర్ జిల్లా. గోండులు మన దగ్గరకు వచ్చేసి ఆదిలాబాద్. ఆయన దేశం మొత్తం అడిగాడు, మన దగ్గర మాత్రమే చెప్తున్నా. సో దేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏంటంటే ఆన్సర్ సో బి, గోండులు. ఓకే. అండ్ వై ఐఆమ్ ఎథిస్ట్ పుస్తకాన్ని ఎవరు రచించారు? సో వై ఐఆమ్ ఎథిస్ట్ పుస్తక రచయిత ఏ సుభాష్ చంద్రబోస్, బి ఖుదీరామ్ బోస్, సి భగత్ సింగ్, డి మదన్ లాల్ డింగ్రా. సో దీనిలో వై ఐఆమ్ ఎథిస్ట్ పుస్తక రచయిత ఏంటంటే భగత్ సింగ్. సో భగత్ సింగ్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇవి ఈ రోజుకు సంబంధించిన ముఖ్య అంశాలు. మరిన్ని అంశాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.